యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ద్వారను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు కొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. అందరూ వాక్యం చదివారు కదా. ఇప్పుడు ఎలా ఉన్నాడు దేవుడు? కొండబాబు గారు నాన్న పేరు నైమాన్ వినాయక్ కుమార్ గారు మీరందరూ కూడా కాముగా ఉంటే 5 నిమిషాల్లో వాక్యం ముగిస్తాను. సరే దీప్ ఎక్కడ దూరం కూర్చోండి. అయితే ఓకే, ఇప్పుడు మనం ఏం చదువుకున్నామా? అమ్మా కీర్తన చదివామా? 1వ కీర్తన మన ఫస్ట్ సంవత్సరం కాబట్టి 1వ కీర్తన చదువుకున్నాం. 1వ కీర్తన 1వ వాక్యం ఏముంది? దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గము నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. దేవుడి 3 మాటలు చెప్పాడు కదా. అది మనము దుష్టుల ఆలోచనకు నడవకూడదు. మనం ఎప్పుడు కూడా మంచి మాటలు నేర్చుకోవాలి, చక్కగా చదువుకోవాలి, తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దలను గౌరవించాలి, పాస్టర్ గారిని గౌరవించాలి, మీ తోటి సహోదరులందరినీ గౌరవించాలి, దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. అర్థమైందా? మీరు ఎలా ఉండాలి? గుడ్ బాయ్ గా ఉండాలి. ఇక్కడ గుడ్ బాయ్ గా ఉండాలి. ఎలా ఉండాలి? అయితే గుడ్ బాయ్ గా ఉంటే ఏంటి ఉపయోగం? మంచిదే. గుడ్ బాయ్ ఉంటే ఏంటి చెప్పండి? ఏంటి ఉపయోగం? లాభం తెలుసా? చదువు వస్తుంది, జ్ఞానం వస్తుంది, గౌరవం వస్తుంది, అంటే జాబ్ వస్తుంది, పెద్దలు అవుతారు, ఆరోగ్యం వస్తుంది, తల్లిదండ్రులు వెరీ గుడ్ బాయ్ అంటారు. అయితే నాన్న 2 సెకండ్లు పైకి రావాలా? నాన్న డెలక లేట్ చేయగా విట్రా వినాయ్ రాయమ్మా నా పేరు. అయితే నాన్న దాన్ని ఎలా చదవాలట? దివారాత్రము ధ్యానం చేయాలట. అంటే మీరు ఇవాళ అన్ని ఏం చెప్పారు వాక్యము? ఇవాళ పాస్టర్ గారు ఏమాయ్ దీపు పాస్టర్ గారు ఉషా గారు దీపు గారు జాగ్రత్తగా అంటే ఏం చెప్పారు? వాక్యం ఎవరా? వాక్యం బాగా చెప్పారా? వాక్యం అర్థమైందా లేదా అని ఆలోచన చేయాలి ప్రతిరోజు కూడా. ఓకేనా? అలా చేస్తే మీకు ఏమొస్తుంది? ఇప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. మీ పరీక్షల్లో మంచి జ్ఞానం ఇస్తాడు దేవుడు. అమ్మా పరీక్షల్లో ఏమిస్తాడు దేవుడు? ఒకసారంట సమూయేలు అనేటువంటి కుర్రాడు ఉన్నాడు. ఏం పేరు? ఈ సమూయేలు ఏం చేశాడు తెలుసా? ఇక మందిరంలో ఉన్న తెల్లవారు లెగ్సి ఇలా సీట్లు పెట్టుకొని తుడిచేవాడు తెలుసా. తెల్లవారు లెగ్గానే గబగబా మందిరానికి వెళ్ళిపోయి సీట్లు పెట్టుకొని తుడిచేసాడు అనమాట. పరదాలు ఉంటే పరదా పరిసాడు, లైట్ ఉంటే లైట్ వేసాడు, పట్లు కట్టుంటే పట్లు తొలిపేవాడు. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా? అందరినీ లైన్ లో కూర్చొని పెట్టాడు. అమ్మా కూర్చొని అది బాగా పెట్టు, నేను నేర్చుకుంటా వాక్యమేనంటే నేనేం చెప్పాను? ఎవరితో చెప్తాను? దర్శనానికి ఇచ్చి సరే నేను వాక్యం చెప్పినప్పుడు మాట్లాడితే మరి పాపం వస్తుంది. పాపం
ఓకేనా? అయితే ఈ సమూయేలు ఏం చేశాడు తెలుసా? తెల్లవారు నెక్సి మీలాగే మీరు ఎంత పోతున్నారు మందిరానికి? ఎన్ని గంటలకు వచ్చారు ఒక్కొక్కరు? 8 గంటలకు వచ్చారు, 8 గంటలకు వచ్చారు వాక్యానికి. అలా కాకుండా 7:30కే వచ్చాడు అన్నమాట సమూయేలు. 7:30కే వచ్చేసి గబగబా గబగబా తెచ్చారు పేపర్ వచ్చాయి. నువ్వు చాలా లేట్ పేపర్ ఉన్నాయి, రెడీ ఉన్నాయి. ఆకులు కట్టుకోవద్దు. 2-3 పేరు మరి ఒక్కరి గంటలో ఆడుతున్నారు. తెచ్చింది అయితే సమూయేలు ఎప్పుడైతే ఇలా చేశాడు ఎప్పుడైతే ఎప్పుడైతే మందిరం తుడిచాడో, మందిరం బాగా క్లీన్ చేస్తున్నాడో అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? దేవుడు ఏమిచ్చాడు? ఇక దేవుడు ఒకరోజు పడుకున్నాడు మందిరంలో అంట. పడుకుంటే పిలుస్తున్నాడు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఏం పిలిచాడు? దేవుడు మనల్ని ఏం పేరు పెట్టి పేరు రేష్మిత అని దేవుడు పిలుస్తాడు. రేష్మిత అని దేవుడు అనగా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఏనంటే చదువు ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, మంచి జ్ఞాపక శక్తి ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. ఇంకా మన సుగుణ నాకు సమర్థానికి మంచి ఫస్ట్ మార్కులు ఇస్తాడు. అలాగా మీ అందరికీ దేవుడు ఏమిస్తాడు? ఫస్ట్ మార్కులు ఇస్తాడు. ఫస్ట్ మార్కులు ఇస్తాడు ఎవడా? యేసయ్య ఎప్పుడైతే పిలిచారు. ఏనండి అమ్మా రాయ్, నేనేం చెప్పానురా? ఏం చెప్పాను? వాక్యం ఏం చెప్పాను? సమయం ఏం చేసేవాడు? తెల్లారేసే తుడిసి ఏం చేసిన తర్వాత ప్రార్థన చేసేవాడు. వచ్చి సండే స్కూల్ నడిపించాడు, అందరిని తీసుకుని వచ్చేవాడు. సమూయేలు పాటలు పాటలు నడిపించాడు, వాక్యం చెప్పాడు, స్టోరీలు చెప్పాడు. మీ అంతా సమూయేలు పెద్దోడు కాదు. ఇగో ఈ సమూయేలు ఇగో ఈ కుర్రలాగా వస్త్రాలు మీ అంత చిన్న పిల్లడే. అందరినీ ఇంటింటికి వెళ్ళి పిలిచేవాడు. రండిరా సండే స్కూల్కి వెళ్దాము, అన్నయ్య సండే స్కూల్కి వెళ్దాము, అన్న సండే స్కూల్కి వెళ్దాము రాగా అని పిలిచాడు. అలా పిల్లల వల్ల దేవుడు ఆయన ఎంతో దీవించాడు తెలుసా? మంచి ఉద్యోగం ఇచ్చాడు. అయితే సమూయేలు అమ్మ సరే కూర్చోడు ఎప్పుడైనా ప్రశ్న అడుగుతాను. మళ్ళా నేను ప్రశ్న అడుగుతాను. దీపో ప్రశ్న అడుగుతాను. సమూయేలు ఫస్ట్ పిలిస్తే సమూయేలుకి అర్థం కాలేదు. సమూయేలుకి అర్థం కాకపోతే ఎవరు పిలిచారు అనుకుని పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు సమూయేలు? పాస్టర్ గారు పిలిచారంటే లేదు నేను పిలలేదా అన్నాడు. మళ్ళా రెండోసారి పడుకున్నాడు. రెండోసారి ఏసై పిలుస్తున్నాడు, సమూయేలు అని పిలుస్తున్నాడు. పిలిస్తే అప్పుడు పాస్టర్ గారు పిలిచాడు. మళ్ళీ పాస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడమ్మా? పాస్టర్ గారి పేరు ఏలి. ఏ పాస్టర్ పేరు? మరి మన పాస్టర్ గారి పేరు జాన్ గారు. జాన్ గారు. ఆయన పేరు ఏలీ గారు. ఏలీ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ పిలిచారు. పిల్లలు నేను అన్నాడు. మళ్ళా పడుకున్నాడు. పడుకుంటే మళ్ళా సమూయేలు అని పిలుస్తున్నాడు. వినండి అంటే సమూయేలు అని పిలిచాడు. అయ్యగారు పిలిచారా అన్నాడు. నేను పిల్లరా ఈసారి నేను పిలిస్తే మాట్లాడు ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడు ప్రభువా అని చెప్పు అన్నాడు అన్నమాట. మాట్లాడు ప్రభువా చెప్పు ఆలోచిస్తానంటే ఎంతనే దేవుడు మళ్ళా పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడు సమూయేలుని? 4వ పిలిచాడు. 4వసారి పిలిస్తే అప్పుడు సమూయేలు అంటాడు గబ్బగా పడుకొని వేసిపోయి స్పీక్ లార్డ్ స్పీక్ లార్డ్ స్పీక్ లార్డ్ అంటాడు. అంటే మాట్లాడు ప్రభువా మాట్లాడు ప్రభువా మాట్లాడు ప్రభువా అంటున్నాడు. మీరు ఎప్పుడైనా అడిగారా ప్రభు నేను ప్రార్థన చేశారా? మీరు అసలు కొంచెం లేక ప్రార్థన చేసి ఎగుతారా? లేదా గబ్బగా వేసిపోయి పనులు చేసుకుంటారా?
లెక్కని మంచం మీద నుండి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా మమ్మల్ని అందరినీ కొత్త రోజు మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని దీవించావు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వదించావు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని మళ్ళా ఆరోగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలు అని చెప్పి లేగాలి. ఓకేనా? మా తల్లిదండ్రులు దీవించి ప్రభా మమ్మల్ని దీవించు, ఈ పగలంతమానం కూడా మమ్మల్ని కాపాడు అని ప్రభుని అడగాలి. ఓకేనా? అయితే ఈ సమూయేలు గారు ఎప్పుడైతే అలా ఉన్నాడో ఆ దేశానికి ఏమయ్యాడు తెలుసు? ఆయన ఒక పెద్ద దేశానికి మహారాజు అయ్యాడు. పెద్ద దేశానికి ఏమయ్యాడు ఆయన? అంత పెద్ద ఉద్యోగం వచ్చింది ఆయనకి. కలప ఉద్యోగం కాదు, కలప ఉద్యోగం కన్నా పెద్ద ఉద్యోగం. తెలిసిన మీకు ఏ ఉద్యోగం కదా? ఏసే కాదు, ఏ ఉద్యోగం ఇచ్చారు? ఏసే కలప కాదు, ఇంకా పెద్ద ఉద్యోగం. సీఎం. సీఎం మన సీఎం ఎవరు? మన సీఎం ఎవరు? మన సీఎం ఎవరు? తెలియదు మీకు? మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏం పేరు? చంద్రబాబు నాయుడు తాతయ్య. మన ఉప ముఖ్యమంత్రి పేరేం పేరు? డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్ తాతయ్య. పవన్ కళ్యాణ్ గారు. ఓకేనా? మన ఎమ్మెల్యే మేడం ఎవరు? ఏం పేరు? లోకం మాధవి గారు. అలాగే. ఓకేనా? సరే, మీకు అర్థమైంది ఎప్పుడు మళ్ళా చెప్పింది? ఎంతగా దీవించాడు, ఎందుకు దీవించాడు దేవుడు అంటే ఇక ఉన్నతమైన స్థానంలోనే ఆయన పెట్టాడు. మాట్లాడగానే అప్పుడు అంటాడు, నాయన నీకు దేశానికి రాజుగా చేస్తానురా, నువ్వు చక్కగా మంచివాడివే. వాక్యం చెప్పేటప్పుడు ఏమనగా అర్థమవుతుంది. అది అయితే ఎప్పుడైతే బాగా చదువుకున్నాడో, బాగా దేవుడిలో ఉన్నాడో వాళ్ళ దేవుడు దీవిస్తాడు. ఏంటి చేస్తామా? దేవుడు కావాలా అవుతా? ఎంతమంది కావాలి చేయాలంటే చేతున్నా చేయదు. అందరికి దేవుడి దీవెన కావాలి. దేవుడు నీకు నువ్వు చేత దేవుడు అందరి దీవెన చేయించండి. అయితే అలా చేయాలంటే ప్రార్థన చేస్తామా? అన్నికి కావాలి, అన్నికి చేయాలి. అక్కడ మన నష్టం ఎదుగుతుంది. అయితే చేయొచ్చు ప్రార్థన చేస్తామా? అందరికీనా స్తోత్రం ప్రభా. అందరూ చేయలేదు ఉంచండి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నువ్వు మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి వాక్యం తెలియజేసావు కీర్తనలో. అందరూ మోకాలు వేయాలి. యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. యేసు ప్రభా నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ చిన్న సండే స్కూల్ ని ఆశీర్వదించు ప్రభా. వచ్చిన బిడ్డలు దీవించిన ఆయన, ఈ సండే స్కూల్కి వచ్చిన బిడ్డలందరినీ కూడా బాగా దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ఆయన. సమయానికి ఎలాగైతే జ్ఞానం ఇచ్చావో అటువంటి జ్ఞానం మా పిల్లలందరికీ ఇవ్వండి నాయన. ఇదిగోనైనా ఈ దీనదాసులు ప్రతిమాడుకుంటున్నాడు. ఇదిగో వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి, వాళ్ళ తల కన్నదమ్ములు దీవించండి, వాళ్ళ యొక్క రక్తసంబంధులను దీవించండి. ఈ బిడ్డలకు ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యాలు ఇవ్వండి, మంచి జీవితం ప్రసాదించండి ప్రభా. సమయాన్ని దీవించినదిగా దీవించండి. దానియేలుని ప్రభా, దానియేలుని దీవించినదిగా దీవించండి. దావీదుని దీవించినదిగా దీవించండి. మోషేని దీవించినదిగా దీవించండి అయ్యా. బిడ్డలందరి పట్ల నీ కృప ఉంచండి. ఇదిగో నేను ఇది మొదలుకొని ఎల్లప్పుడూ నీ వాక్యం మనసులో ఉంచుకొని సమయాలు ఎలాగైనా భయము భక్తితో ఉన్నాడో అటువంటి భయము భక్తి నా పిల్లలకు నేర్పండి. మంచి దీవెన అనుగ్రహించండి. ఇంకా రాని బిడ్డలు కూడా త్వరగా తోడుకొని రండి ప్రభానికి స్తోత్రం. వీళ్ళందరినీ తోడుకొని రమ్మని నాయనా. సండే స్కూల్ నాయనా వాక్యం చెప్పినటువంటి బిడ్డలు, వాక్యం ఆలకించిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ దినం ప్రభా ఆహారం సిద్ధపరిచినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఆ బిడ్డలకి సముద్రం దయచేయండి అయ్యా. ఈ వారం స్పాన్సర్ చేసిన బిడ్డలందరికీ బాగా దీవించి ఆశీర్వదించిన ఆయన నీ ప్రభు వాడుకోమని, నిరొకరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి.